సమంత నాగచైతన్య జోడి సూపర్గా ఉంటుంది అని టాలీవుడ్లో టాక్. నిజమే, ఈ విషయం మనం కూడా చెప్పొచ్చు. అయితే ఈ మధ్యనే చైతు సమంతతో తన ప్రేమ పెళ్లి విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది సమంత చైతుల ఫ్యాన్స్ అయితే ఆ విషయం తెలిసాక సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే సమంత చైతుకి ఎన్నో లవర్ అనే సందేహం కొంతమందిలో వస్తుంది. ఇదేంటి ఇలా అన్నాడు అనుకుంటున్నారా? అవును, అసలు విషయం చెప్తే మీరు కూడా ఇలాగే అనుకుంటారు. ఈ మధ్య ప్రేమం సినిమా గురించి మాట్లాడుతున్న చైతు సినిమా విషయం నుండి పర్సనల్ లైఫ్లోకి వచ్చారు. అయితే యాంకర్ మీకు చిన్నప్పటి నుండి లవర్ లేదా అని అడిగితే ఎందుకు ఉండదండి, చిన్నప్పటి లవ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, కానీ అది జస్ట్ క్రష్. ఆ వయసులో అది క్రష్ అని తెలియదు, అదే లవ్. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాము అనుకుంటాం కదా అని నవ్వేశారు. సో చైతు చిన్న వయసులో లవ్ చేశాడన్నమాట. అయితే మరి సమంత నెంబర్ ఎంత అయి ఉంటుందో మరి అని సోషల్ నెట్వర్క్స్లో ఫన్నీ స్టేటస్లు పెట్టుకుంటున్నారండి. ఒక్క చైతుకు ఏంటి, ప్రతి ఒక్కరికి చిన్న వయసులోనో లేక ఏదో వయసులోనో ప్రేమలో పడక తప్పదు మరి. ఇక ప్రేమం సినిమా విషయానికి వస్తే సినిమా సూపర్బ్, కలెక్షన్లో వర్షం కురుస్తుంది థియేటర్లలో అని చెప్పచ్చు. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.